From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంతో మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కొంత ఇబ్బందులు ఏర్పడినటువంటిది అయితే ఉంది. కానీ ఈ యుద్ధంలో వాడుతున్నటువంటి మిసైల్స్ బాంబుల ద్వారా వాతావరణంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీ మెటీరాలజీ అండ్ ఓషినోగ్రఫీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సివి నాయుడు. ప్రస్తుతం అంతా సివి నాయుడు గారు ఉన్నారు. సార్, అసలు అంటే ఏ విధమైనటువంటి మార్పు యుద్ధం వల్ల వచ్చే అవకాశం ఉంది? ఎక్కడో జరుగుతున్నటువంటి యుద్ధానికి భారతదేశానికి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కానీ ఏ విధమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అంటే కంపల్సరీగా యుద్ధ ప్రభావం కొంత మేరకు ఉంటుందండి. అంటే ఇది రీజనల్ ఫెనామినన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ సర్క్యులేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి ట్రైసెల్యులర్ మోడల్లో మనం చెప్తూ ఉంటాం. అంటే ఈ ట్రాపికల్ సెల్ అని, మిడ్ లాటిట్యూడ్ సెల్ అని, అలాగే పోలార్ సెల్ అని చెప్తూ ఉంటాం. అంటే ఈక్వేటర్ దగ్గరేమో గాలి పైకి వెళ్ళి, అలాగే 30 degrees దగ్గర గాలి కిందకి దిగి, అలాగే 60 degrees దగ్గర గాలి పైకి వచ్చి, 30 degrees దగ్గర గాలి దిగి, అలాగే 90 degrees దగ్గర గాలి కిందకి దిగుతుందండి. ఈ మార్పులు ఏమవుతుందంటే ఒక చోట నుంచి ఒక చోటికి గాలి ప్రయాణం చేస్తుంది. దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా అవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి మట్టి ఒక ప్రదేశం కంపల్సరీగా. ట్రాన్స్పోర్ట్ అయితే ఏ స్థాయిలో ఎంత వేగంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే అది మనకి మోడలింగ్ స్టడీస్ ద్వారా చెప్పగలుగుతామండి. అది ఎంతవరకు ఏమైంది ఏంటి అన్నది మోడలింగ్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. కానీ దాని ప్రభావం మాత్రం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ హిమాద్రి స్టేషన్ తీసుకున్నట్లయితే అక్కడ యాక్చువల్గా బ్లాక్ కార్బన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అక్కడ హిమాద్రి స్టేషన్లో కూడా 60 degrees నార్త్ దగ్గర అక్కడ కూడా మనకి బ్లాక్ కార్బన్ కనిపిస్తుంది. కానీ హిమాద్రి స్టేషన్ అంటే మొత్తం అంతా మంచుతో కప్పబడినటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ ఛాన్స్ ఉండదు. కానీ అక్కడ బ్లాక్ కార్బన్ ఏ విధంగా అసలు అక్కడ అంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుందండి. అంటే విండ్స్ ఒక చోట నుంచి ఒక చోటకి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఈ ట్రైసెల్యులర్ మోడల్ చెప్పాను కదండి, దాని ప్రకారం ఏంటంటే ఒక చోట నుంచి ఒక చోటకి ఆటోమేటిక్గా ప్రయాణం చేస్తూ ఉంటాయండి. అంటే దీని ప్రభావంతో ఇప్పుడు జరుగుతున్న ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో ఎన్నో మిసైల్స్, బాంబింగ్స్ వాడుతున్నారు. చుట్టుపక్కల దేశాల్లో ఎక్కువగా ఎక్కడ కడితే అక్కడ పొల్యూషన్ పెరుగుతుంది, బాంబులు అయితే వేస్తున్నటువంటిది అవుతుంది. దీని ప్రభావం అసలు వాతావరణం మీద ఏ రూపంలో పడుతుంది? అసలు డెఫినెట్గా దాని వాతావరణం మీద ప్రభావం చూపిస్తుందండి. ఎంతో కొంత మేరకు చూపిస్తూ ఉంటుంది. అంటే ఒక చోట నుంచి ఒక చోటకి విండ్స్ ఏం చేస్తాయంటే క్యారీ చేసుకెళ్ళిపోతూ ఉంటాయి. అందువలన మీకు అలాగే ఇరాన్ పర్టికులర్గా ఇరాక్ వారికి జరిగినప్పుడు ఆ సంవత్సరం రైన్ఫాల్ యాక్టివిటీ మనకి అనూహ్యంగా పెరిగింది. అంటే ఇండియాలో ఇతర దేశాల్లో ఇండియాలో పెరిగినదండి. అంటే అది నేను పూర్తిగా దాని మీద స్టడీ చేయలేదు. కానీ కాకపోతే అబ్జర్వేషనల్లో దీంట్లో చూసినట్లయితే హెవీ రైన్ఫాల్ ఈవెంట్స్ కొన్ని స్టేషన్స్ అప్పుడు రిపోర్ట్ చేసినాయి అండి. కంపల్సరీ డెఫినెట్గా దీనికి ప్రభావం ఉంటుంది. ఎక్కడప్పుడు సపోజ్ మనం తీసుకున్నట్లయితే మీకు సదర్న్ ఆసిలేషన్ ఇండెక్స్ అంటున్నాం, లేకపోతే నార్త్ అట్లాంటిక్ ఆసిలేషన్ ఇండెక్స్ అంటున్నాం, యూరేషియన్ స్నో కవర్ అంటున్నాం. ఇవన్నీ పారామీటర్స్ ప్రభావితం చేస్తున్నాయి. అలాగే మనకి ఎక్కడైనా మార్పు సంభవించినట్లయితే ఏ రూపంలో అయినా సరే డెఫినెట్గా కొంత గ్లోబల్ సర్క్యులేషన్ దీంట్లోకి అది ఎంటర్ అయ్యి ఆటోమేటిక్గా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఇండియాకి సంబంధించి అసలు ఏదైనా ప్రాంతాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంటుందా, లేదా ప్రాంతాలకు గుర్తించలేకపోయినా ఇప్పుడు ఇండియాలోకి అధిక వర్షాలు కురిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే అది పూర్తిగా మనం చెప్పలేమండి. అది ఎంతవరకు అంటే దానికి మనం ఇంజెక్ట్ చేసి అది మోడలింగ్ స్టడీస్ చేస్తే మాత్రం చెప్పగలుగుతాం. కానీ ప్రభావం మాత్రం ఉంటుంది. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం వేసవికాలంలో ఉన్నాం. అంటే ఇప్పుడు సపోజ్ మే నెల తర్వాత అంటే మేలో మనకి 40% ఎల్నినో ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అంటే ఇది ఎల్నినో అనేటప్పటికీ దాని ప్రభావం మన ఇండియన్ సమ్మర్ మాన్సూన్ మీద ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి దానికంటే ముఖ్యం ఏంటంటే మనకి లగ్జరీ లైఫ్ బాగా అలవాటు పడిపోయాం చాలామంది. అంటే ప్రపంచం అంతా కూడా లగ్జరీ లైఫ్ ఎక్కువగా స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. అలాగే మనం లగ్జరీ కార్స్ ఉపయోగిస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి కార్లు ఉపయోగించడం వల్ల దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయండి. అంటే ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు వీటిని. పర్టికులర్ కార్బన్ డైఆక్సైడ్, మిథేను, వాటర్ వేపరు, ఓజోను, నైట్రస్ ఆక్సైడ్ వీటిని
గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నది మనకి వస్తుంది. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కంపల్సరీగా ఉండాలి, ఉన్నబట్టే మనకి 15 degrees Celsius మెయింటైన్ అవుతుంది. లేకపోయినట్లయితే -18 degrees Celsius ఉండేది. కానీ ఇక్కడ వచ్చి అంతా ఏంటంటే ఎన్హాన్స్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతుంది. అంటే ఉన్న కాన్సన్ట్రేషన్కి మించి ఉంటున్నాయి అన్నమాట. అందువలన మీకు ఎన్హాన్స్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన టెంపరేచర్ ఏమవుతుందంటే పెరుగుతుంది. అంటే అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్, భూమి నుంచి వచ్చే లాంగ్ వేవ్ రేడియేషన్ని అవి వడిసిపెట్టుకుని మళ్ళీ రీరేడియేట్ చేయటం వలన టెంపరేచర్ అనూహ్యంగా పెరుగుతుంది. దాంట్లో వాతావరణంలో మార్పులు మనకి సంభవిస్తున్నాయి. దానివల్ల ఏమిటంటే మీకు ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ ఈవెంట్స్, పర్టికులర్గా మనకి అర్బన్ ఏరియాస్ తీసుకున్నట్లయితే అర్బన్ హీట్ ఐలాండ్ అలాంటివి కూడా ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. పర్టికులర్గా వేసవికాలంలో ఏప్రిల్ మే నెలల్లో వీటి యొక్క ప్రభావం మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే గతంలో మీరు చూసినటువంటి ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఆల్రెడీ గమనించారు. అప్పుడు ఆ ఇరాక్ యుద్ధం తర్వాత వచ్చినటువంటి వాతావరణ మార్పుల్లో తీవ్రమైనటువంటి వర్షాలు భారతదేశంలో ఉన్నటువంటిది అయితే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అటు అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఇది పూర్తయినా కొనసాగినా దాని ప్రభావం ఒక్క వర్షం మీదే ఉంటుందా? అతి చలిగాలులు వీచే అవకాశం కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే ఇక్కడ అంటే అదృష్టవశాత్తు ఇప్పటి వరకు మనకి ఏదో బాంబింగ్ జరుగుతున్నది. అంటే న్యూక్లియర్ బాంబింగ్ ఏదైనా జరిగినట్లయితే అది చాలా బాధాకరమైనటువంటిది. అంటే ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ బాంబుకి సూట్ పార్టికల్స్ అవి కూడా ఎంటర్ అయిపోతూ ఉంటాయి అట్మాస్ఫియర్లోని. అందువలన మీకు సన్ రేడియేషన్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతాం. తర్వాత సన్ రేడియేషన్ లేకపోయినట్లయితే మీకు వింటర్ టైప్ ఆఫ్ కండిషన్స్ కూడా ఆ ఏరియాలో ప్రభావితం వస్తూ ఉంటాయి. అందువలన మానవులకి చాలా ఈ ఇబ్బందికరమైన వాతావరణం ప్రాణానికి కూడా హానిగా కలుగుతుంది. అలాగే పంటలు అవి కూడా పండవు. దానివల్ల జన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో అసలు వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా అసలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మనం యాక్చువల్గా యుద్ధం రాకపోతేనే బెటర్ అండి. అంటే యుద్ధం వచ్చిన తర్వాత రకరకాలైనటువంటివి చేస్తూ ఉంటారు. మనం ఉండకుండా ఉంటేనే మానవాళికి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే శాంతిగా ఉండాలి. ఒక దేశం పక్క దేశానికి శాంతిగా ఉంటే మనకి ఎటువంటి ఇది ఉండదు. అంటే ఇద్దరు మనుషుల మధ్యలో శాంతిగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా సమసిపోతూ ఉంటాయండి. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే జరుగుతున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించి వాడుతున్న మిసైల్స్ కానీ బాంబులు కానీ వీటి ద్వారా విడుదలయ్యేటటువంటి ఆ పొల్యూషన్ కానీ ఆ కారకాల ద్వారా ఖచ్చితంగా అధికమైనటువంటి వర్షాలు కానీ చలి వాతావరణం కానీ గత ఇరాక్ యుద్ధ సమయం తర్వాత గుర్తించాం కాబట్టి ఇప్పుడు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. యుద్ధాలు లాంటివి జరగకుండా శాంతి ఒప్పందాలు చేసుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే వ్యవసాయం విషయంలో కానీ మనుషులు బ్రతికే విషయంలో కానీ కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి. రానున్నటువంటిది వేసవకాలం కాబట్టి టెంపరేచర్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ మెటరాలజీ అండ్ ఓషనోగ్రఫీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ సివి నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.